ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. చీకొట్టి బయటికి పొమ్మన్నా నా చుట్టూ తిరగడానికి సిగ్గులేదు. పరాయి ఆడదాంతో సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడుతున్నా నీకుండాలి సిగ్గు. ఇది నా ఆఫీసు, నోటికొచ్చినట్టు వాగితే మర్యాదగా ఉండదు. ఆ మాట అడగడానికి నువ్వెవరు? ఇది నీ ఆఫీస్ కాదు, విలియమ్స్ గారి ఆఫీసు. ఆ విషయం నీకింకా తెలియదనుకుంటాను. ఎక్కువగా మాట్లాడితే నువ్వు నీ గ్రానీ కలిసి బయటికి నడవాల్సి వస్తుంది. ఏమిటి కొత్త రూట్లో వస్తున్నావా? ఈ ముసలాన్ని పట్టుకోమని సలహా ఇచ్చిందా నీ అమ్మమ్మ లక్ష్మీదేవి? అవునులే, మీకు వయసుతో సంబంధం ఏముంది? ఎవరినైనా పట్టుకుంటారు. హోల్డ్ యువర్ టంగ్. నువ్వనే మాటలు పడ్డానికి నేనింకా నీ భార్యననుకుంటున్నావా? ఏ రోజైతే విడాకులిచ్చేశావో ఆ రోజుతోటే ఆ బంధం తెగిపోయింది. నౌ ఐ మిస్ సంధ్య. మర్యాద ఇచ్చి పుచ్చుకుంటే బాగుంటుంది. బిహేవ్ లైక్ ఎ జెంటిల్‌మ్యాన్. చిచి, అసలు నీలాంటి చిల్లర మనుషులతో నాకు మాట్లాడండి. ఆగో, నువ్వు నీ గ్రానీ ఏమన్నా ఆకాశం నుంచి ఊడిపడ్డారా మమ్మల్ని చిల్లర మనుషులు అనడానికి? పెద్ద అరిస్టోక్రాట్ ఫ్యామిలీ నుండి వచ్చినట్టు, నోట్లో బంగారపు స్పూన్తో పుట్టినట్టు గొప్పలు చెప్పుకుంటూ తిరుగుతోంది నీ గ్రానీ. నిజానికి ఈ ఆస్తంతా విలియమ్స్ గారిది తెలుసా? ఆయన కొన్నాళ్ల పాటు లేకపోవడంతో ఈ ఆస్తంతా తనదేనని చెప్పుకుంటూ అనుభవిస్తోంది నీ గ్రానీ. దిక్కు మొక్కు లేకుండా తిరుగుతుంటే ఎలిజబెత్ గారు చేరదీసింది. లేకపోతే చిల్లర పనులు చేసుకుంటూ చిల్లర బతికే బతకాల్సి వచ్చేది. తన చేతికున్న మట్టిని చూసుకోకుండా ఎదుటి వాళ్ళకి మట్టి పురమాలనుకోవడం నీ గ్రానీకి మొదటి నుంచి అలవాటే. రామనామ జపంలా గ్రానీ గ్రానీ అని కలవరిస్తూ ఉంటావు. తన గత చరిత్ర ఎప్పుడైనా చెప్పిందా నీ గ్రానీ? నిజాన్ని దాచిపెట్టి అన్ని అబద్ధాలే చెప్పింది. మా గ్రానీ గురించి మాట్లాడే అర్హత నీకు లేదని చాలాసార్లు చెప్పాను. ఓహో, అసలు నీ గ్రానీకున్న అర్హత ఏమిటి బాబు? ఒకసారి చెప్పు విందాం. అనాథయ్యుండి విలియమ్స్ గారి ఆస్తి అనుభవించడమా? కట్టుకున్న మొగుడికి విడాకులివ్వడమా? మా అమ్మమ్మ మీద, చెలసాని గారి మీద లేనిపోని అభాండాలు వేయడమా? నిజాలన్నీ దాచిపెట్టి అబద్ధాలు చెప్పి నీ నోరు ముయ్యడమా? ఇవా నీ గ్రానీ సాధించిన విజయాలు? ఏమి సాధించినా సాధించకపోయినా మా గ్రానీ గ్రానీయే. అనాథ కావచ్చు, ఆస్తి లేకపోవచ్చు, కానీ తన తెలివితేటలతో, స్వయం కృషితో చేతికందిన ఆస్తిని పదింతలు చేసింది. ఈవేళ ఈ స్థాయికి ఎదిగింది. అంతేకాని నీ అమ్మమ్మలా ఆస్తి కోసం పరాయి మగాడు చుట్టూ తిరగలేదు, ఎలాంటి తప్పుడు పనులు చేయలేదు. నీ అమ్మమ్మ గురించి గ్రానీ చెప్పింది పచ్చి నిజం. అయినా వాళ్ళిద్దరికీ పోలికేంటి? రోజీ ఈజ్ రోజీ, దట్స్ ఆల్. చూడు మిస్ సంధ్య, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కన్నా మంచి ప్రవర్తన ముఖ్యం. మీలాంటి క్యారెక్టర్ లేని వాళ్ళకి మరొకరిని కామెంట్ చేసే హక్కు లేదు. మైండ్ ఇట్. చెప్పు కాశీ, ఏదన్నా ప్లాన్ ఆలోచించావా? అదే బాబు, ఏ రూట్లో వెళ్ళి మనం రోజుని డైరెక్ట్గా లేపేసినా డేంజర్లో పడిపోతాం. అందుకే మన చేతికి మట్టి అంటకుండా లేపేసే ఐడియా ఒకటి వచ్చింది బాబు. ఏమిటది? రోజు ఇంటికి ఆ ఆస్తికి అసలు హక్కుదారుడైన విలియమ్స్ అనే ముసలాడు ఈ మధ్యనే వచ్చాడు. అయితే ఆ ముసలాడు వచ్చిన దగ్గర నుంచి చర్చి బాగు చేయించాలని, దానాలని, ధర్మాలని రోజీ దగ్గర డబ్బు గుంజుతున్నాడట. ఇవ్వనంటే ఈ ఆస్తి అంతా నాది, ఎక్కువ మాట్లాడితే కోర్టుకెళ్తానని ఏకుమేకై కూర్చున్నాడట. ఇద్దరికి రోజు గొడవేనట. ముసలాడిని ఏమి అనలేక, కక్కలేక, మింగలేక రోజీ మొత్తుకుంటుందట. అవన్నీ మనకెందుకు కాశీ, అసలు సంగతి చెప్పు. అదే బాబు, ముసలాడికి రోజుకి పడ్డం లేదని
ఆస్తి గొడవలు ఉన్నాయని అందరికీ తెలిసిపోయింది. అందుకే మనం ఆ ముసలాన్ని లేపేశామనుకోండి, ఆస్తి కోసం రోజీయే లేపేసిందని అందరూ అనుకుంటారు. ఏంటి బాబు ఆలోచిస్తున్నారు? ఆ ముసలాన్ని లేపేస్తే ఆ నేరం రోజు మీదకి వెళ్తుంది, ఆ దెబ్బకి జైల్లోకి వెళ్ళి కూర్చుంటుంది, దరిద్రం వదిలిపోతుంది. మీరు సరేనంటే నేను ఆ పనిలో ఉంటాను. వద్దు కాశీ. అదేంటి బాబు, రోజుని దెబ్బ కొట్టడానికి ఇంత మంచి ఛాన్స్ వస్తే వద్దంటారేంటి? లేదు కాశీ, మన కోపం రోజీ మీద కానీ ఆ ముసలాయన మీద కాదు. అతను మంచివాడని నువ్వే చెప్తున్నావు. పక్క వాళ్లకు సహాయం చేయాలనుకునే మంచి మనసున్న మనిషిని చంపడం అన్యాయం కాశీ. ఒక దుర్మార్గుడు చావాలంటే 10 మంది అమాయకులు మంచోళ్ళు బలైపోయినా పర్వాలేదు బాబు. కావాలంటే చరిత్ర చూసుకోండి. అయినా అల్లర్లు, గొడవలు, మర్డర్లు ఇవన్నీ మీకు కొత్త కదా. అవన్నీ నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. వద్దు కాశీ, రోజీ మీద కోపంతో ఆ ముసలాయిని చంపడం నాకు ఇష్టం లేదు. ఆ పని మాత్రం చేయకు. అలాగే బాబు, నేను వెళ్తాను. బాబు వినోద్, ఒక్కసారి ఇలా రా బాబు. కూర్చో బాబు. పర్వాలేదు, చెప్పండి. వినోద్, సంధ్యని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కాదు? అవును. ఎందుకు బాబు అబద్ధాలు ఆడతావు? నువ్వు నిజంగా సంధ్యను ప్రేమించలేదు. ప్రేమించిన వాడివైతే ఆ అమ్మాయిని అలా ఎందుకు వదిలేస్తావు? ప్రేమించినంత మాత్రాన అది ఎవరితోనే కలిసి తిరుగుతుంటే తెలిసి కూడా కాపురం చేయాలా? చిన్నపిల్లాడిలా మాట్లాడుకు. ఎవరో ఏదో అబద్ధపు సాక్ష్యాలు సృష్టించినంత మాత్రాన ఆ అమ్మాయికి ఇంకొకరితో సంబంధం ఉందని నమ్మేస్తావా? సంజయ్ నిన్ను ఎంతలా ఆరాధించిందో, ఎంత అభిమానించిందో నీకు తెలియదా? సొంత బావు అని తెలిసి నిన్ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని చాలా రిస్క్ తీసుకుని నిన్ను పెళ్లి చేసుకుంది. దేనికంటావు? నిన్నంతలా ప్రేమించింది కాబట్టి. అలాంటి అమ్మాయి నిన్ను మోసం చేసిందని ఎలా అనుకున్నావు? సంజయ్ నన్ను ప్రేమించలేదు. నన్ను మోసం చేయడానికి ప్రేమించినట్టు నటించింది. నిన్ను మోసం చేయాల్సిన అవసరం ఏముంది బాబు? ఉంది. నా పెళ్ళైన తర్వాత నా చేత వేరే కాపురం పెట్టించి ఆస్తి అంతా రాయించుకుని గ్రానీని నన్ను విడదీయాలనేది వాళ్ళ ప్లాను. పిచ్చివాడా, ఆస్తి కోసం నిన్ను ట్రాప్ చేయలేదు వాళ్ళు. ప్రేమ కోసం, అభిమానం కోసం, బంధుత్వాల కోసం ట్రాప్ చేశారు. నిజానికి మీ నాన్న ఆస్తి కోసం ట్రాప్ చేయించింది మీ గ్రాని. ఆ విషయం నీకు తెలుసా? సరే, ఇవన్నీ అలా వదిలేయి. రేపు మీ గ్రాని సడన్గా సంజ చాలా మంచి అమ్మాయి, ఆ అమ్మాయితో కాపురం చెయ్యి అంటే చేస్తావా చెయ్యవా? ఏం బాబు మాట్లాడవే? చూడు బాబు, మీ గ్రాని అంటే నీకు అభిమానం ఉండొచ్చు, గౌరవం ఉండొచ్చు, కానీ అదో ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసేంత గుడ్డిగా ఉండకూడదు. జరిగిన దాంట్లో సంజ తప్పేమీ లేదు. ఆ అమ్మాయికి ఎవరితోనూ ఏ అక్రమ సంబంధం లేదు. మంచి అయినా చెడైనా నీతోనే బతుకనుకుంది, ఇప్పుడు అలాగే అనుకుంటుంది. బిజినెస్ వ్యవహారాల్లో నీ గ్రాని సలహాలు తీసుకో, పర్వాలేదు. అందులో ఆవిడికి చాలా అనుభవం ఉంది, ఎంతో సక్సెస్ అయింది కూడా. కానీ జీవితంలో టోటల్ ఫెయిల్యూర్. తన కాపురాన్ని తనే చక్కదిద్దుకోలేకపోయింది. అందుకే మీ అమ్మ కాపురం నీ కాపురం నిలబడకుండా చేసింది. వినోద్, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే గ్రాని. వచ్చిన వాడు లోపలికి రాక అడ్డమైన వాళ్ళతో నీకు మాటలేమిటి? చూడు, ఎలిజబెత్ భర్తనంటూ వచ్చావు కాబట్టి ఆస్తి విషయంలో నువ్వు కలగజేసుకున్నా ఊరుకున్నాను. కానీ మా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకుంటే మాత్రం సహించను. ఓహో,
ప్రేమ, పెళ్లి, కాపురం, విడాకులు ఇవన్నీ మీ పర్సనల్. ఆస్తి మాత్రం మన జాయింట్ వ్యవహారం. అదేగా నువ్వు చెప్పదలుచుకుంది. పెద్దవాడిగా 4 మంచి మాటలు చెప్పే అధికారం నాకుంది. ఏంటి నీ బోడి పెద్దరికం? అసలు నువ్వెవడివి? నీకు మాకు సంబంధం ఏమిటి? బజార్ దాన్ని వెనకేసుకొచ్చి ఇందాక నుంచి వాడు బ్రెయిన్ తింటున్నావు. తండ్రినని ఇప్పటికే లేనిపోని పెద్దరికాన్ని కల్పించుకుని హద్దులు దాటి ప్రవర్తిస్తున్నావు. హద్దులు దాటి ప్రవర్తిస్తున్నది నువ్వు. ఈ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి చూస్తున్నాను. తండ్రి నన్న సంగతి అలా ఉంచు. కనీసం వయసులో పెద్దవాడినన్న గౌరవం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నావు. అయినా నేను నీ మనవడికి చెడేమి ఊరిపోయటం లేదే. వాస్తవాలను తెలుసుకొని బ్రతుకు చక్కదిద్దుకోమంటున్నాను. పిల్లలకు తెలియకపోతే పెద్దవాళ్ళం మనం నచ్చ చెప్పాలి. అది మన బాధ్యత. మీరు వింటారో వినరో నాకు అనవసరం. నాకు మంచి అనిపించింది నేను చెప్తాను. అక్కర్లేదు. ఇదే నీకు ఫస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇప్పటికైనా నీ లిమిట్స్ లో నువ్వు ఉండు. లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావమ్మా? చెప్పను, చేసి చూపిస్తాను. వినోద్, పద క్లబ్కెళ్దాం. ఈ కొంపలో మనశ్శాంతి లేకుండా పోయింది. బాబు గారు, వండం ఇప్పుడు చేస్తారా తర్వాత చేస్తారా? కాసేపు ఆగి చేస్తాను గాని నోకాలు, నేను ఒక విషయం అడుగుతాను, సమాధానం చెప్పు. దేని గురించి బాబు? నా గురించే. ఓలమ్మో, దేవుళ్ళు అంటోళ్ళు తమరి గురించి నానేడు చెప్తాను బాబు. నువ్వేమో నన్ను దేవుడు అంటావు, మీ అమ్మగారేమో నన్ను మనిషిగానే చూడటం లేదు. తప్పు ఎవరిదంటావు? తప్పు మీదెందుకు అవుతుంది బాబు? తప్పు ఏటన్నా ఉంటే ఆ అమ్మది అవుతుంది. అయినా ఆ అమ్మ ఏటో అందని మీరు మనసు పాడు చేసుకోకండి. ఆ అమ్మకి నోటు దురుస్తాను ఎక్కువ. చిన్న పెద్ద లేకుండా నోటుకి ఎంత వస్తే అంత మాట అనేస్తుంది. ఎంతైనా వాళ్ళ సొంత విషయాల్లో జోక్యం కలుగు చేసుకొని తప్పు చేశానేమోననిపిస్తోంది. అదేటి బాబు అలాగంటారు? తమరు పరాయవారు కాదు కదా. ఎలిజబెత్ రోజుని పెంచుకుందని, కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకునేదని ఫాదర్ చెప్తే ఎంతో మురిసిపోయాను. నాకు ఒక కూతురుందని పొంగిపోయాను. రోజీ నన్ను తండ్రిగా చూసుకుంటుందని, ప్రేమని అభిమానాన్ని పంచిస్తుందని ఎంతో ఆశతో వచ్చాను. కానీ రోజీతో పరిచయమే అభిమానంతో కాక నా మీద అనుమానంతోనే మొదలయ్యింది. నేనెంత ప్రేమించినా నన్ను ద్వేషిస్తూనే ఉంది. తనకేదో అన్యాయం చేస్తానని బాధపడుతోంది. సంధ్య చాలా మంచి అమ్మాయి. జరిగిందంతా మర్చిపోయి అమ్మాయిని కాపురానికి తీసుకురా అని వినోద్కు చెప్తుంటే నా మీద విరుచుకుపడింది. ఇందులో నా తప్పేమన్నా ఉందా? లేదు బాబు, పెద్దోళ్ళుగా తమరు చెప్పాల్సింది చెప్పారు. ఇంతే వాళ్ళే బాగుపడతారు. లేకపోతే వాళ్ళ కర్మని వాళ్ళు పోతారు. అవన్నీ తలుసుకొని బాధపడక వండం తినేసి హాయిగా పడుకోండి. అలాగే నోకాలు, నేను పరాయి వాడినని, వాళ్ళ సొంత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని రోజీ వార్నింగ్ ఇచ్చింది. దాంతో నా మనసు బాధపడింది. కాసేపు ప్రభు ముందు కూర్చొని ప్రార్థన చేస్తేనే గాని నా మనసు కుదుట పడేలా లేదు. నువ్వు టేబుల్ మీద భోజనం పెట్టి వెళ్ళిపో. కాసేపు ఆగి నేను తింటాను.
ఆ